హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్. మరి ఐబీపీఎస్ పిఓ ఐబీపీఎస్ ఎస్ఓ రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది జనవరి 15వ తేదీ నాడు. సో జనవరి 15కి ఇంపార్టెన్స్ ఏమనకు తెలుసు, ఆర్మీ డే, అదే మాదిరిగా సంక్రాంతి. మరి ఎప్పుడైనా సరే ఇక ఐబీపీఎస్ అనేది ఎప్పుడు సర్ప్రైజ్ ఇస్తూ ఉంటుందన్నమాట. జనవరి 1వ తేదీ, జనవరి 15 ఈ విధంగా ముఖ్యమైన రోజే మనం డిక్లేర్ చేస్తాం రిజల్ట్. మరి అదే కోవలో ఈరోజు ఐబీపీఎస్ పిఓ ఐబీపీఎస్ ఎస్ఓ రెండు కూడా ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ చేయడం జరిగింది. సో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ కూడా అయిపోయిన తర్వాత ఫైనల్గా రిజల్ట్ డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఎవరైతే పాస్ అయినారో అందరికి కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టర్నింగ్ పాయింట్ తరఫున. మరి ఈ యొక్క రిజల్ట్ వచ్చినాయి కాబట్టి ఇంకా ఐబీఎస్ క్యాలెండర్ ఎప్పుడు రాబోతా ఉంది అనేది కూడా చాలా మందికి డౌట్ ఉందన్నమాట. దీంతో పాటుగా మరి ఐబీఎస్ పిఓలో కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంది, కేటగిరీ వైజ్ మ్యాక్సిమం మార్క్ ఎంత వచ్చింది, మినిమం మార్క్ ఎంత వచ్చింది, ఇవి కూడా చూస్తాం. మరి చూసినట్టయితే మనకు ఐబీఎస్ పిఓ అండ్ ఎస్ఓ, సో పిఓ వేకెన్సీ వచ్చేసి సార్ మనకు 5208 వేకెన్సీస్ వచ్చాయన్నమాట. అదే ఎస్ఓ అయితే మాత్రం 1008 మాత్రం రావడం జరిగింది. మరి 5208 అందరికీ సెలక్షన్లో చూసినట్లయితే ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్ అనేది ఎస్సీ కేటగిరీలో మ్యాక్సిమం వచ్చిన మార్క్ ఎంత అంటే 53.87 రావడం జరిగింది. అదే మినిమం మార్క్ ఎంత వచ్చిందంటే 38.53 వాళ్ళకి కూడా జాబ్ రావడం జరిగింది. ఎస్టీ కేటగిరీలో మ్యాక్సిమం వచ్చిన మార్క్ ఎంత అంటే 51.44, మరి మినిమం మార్క్ ఎంత వచ్చిందంటే 36.73 రావడం జరిగింది. మరి ఓబీసీ కేటగిరీలో చూస్తే మ్యాక్సిమం మార్క్ 56.36 వచ్చింది, మినిమం మార్క్ 44.04 వాళ్ళకి కూడా జాబ్ రావడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసినట్టయితే మ్యాక్సిమం మార్క్ 51.89, మినిమం మార్క్ 43.64. మరి అన్రిజర్వ్డ్ వచ్చేసి మనం చూస్తే అన్రిజర్వ్డ్లో మ్యాక్సిమం మార్క్ వచ్చేసి 64.64, మినిమం మార్క్ వచ్చేసి 46.11. సో ఈ యొక్క మార్క్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫైనల్ సెలక్షన్లో పేరు ఉంది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి అంతా వెళ్ళారో అఫీషియల్ వెబ్సైట్లో కంప్లీట్గా డీటెయిల్స్ పెట్టడం జరిగిందనమాట. మరి ఐబీఎస్ ఎస్ఓ కూడా రిజల్ట్ రావడం జరిగింది 1007 వేకెన్సీస్కు. మరి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రాబోతా ఉంది ఈ యొక్క బ్యాంక్ అంటే యాక్చువల్ ఇప్పటికి వచ్చి ఉండాలి మనకు. మొత్తానికి అయితే మాత్రం రిజల్ట్ వచ్చేసింది. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 1st వీక్లోనే మనకి ఏముందంటే ఐబీఎస్ రూరల్ బ్యాంక్స్ క్లరికల్ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంది కూడా. మరి మనకు విత్ ఇన్ ఈ ఒక్క వారంలోనే, మేబీ ఈ ఒక్క వారంలోనే మనకు జాబ్ క్యాలెండర్ కూడా వచ్చే అవకాశం ఉంది ఐబీఎస్ క్లరికల్ సంబంధించి. మరి సార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కూడా ఐబీఎస్లోనే జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు కాబట్టి మొట్టమొదటిగా మనకు వచ్చేది ఐబీఎస్లో కన్నా ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఓ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ఓ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్, దాంతోపాటుగా ఐబీఎస్ పిఓ, క్లరికల్, ఎస్ఓ మరియు ఐబీఎస్ రూరల్ బ్యాంక్స్ పిఓస్ అండ్ క్లరికల్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఈ యొక్క విత్ ఇన్ 1 వీక్లోనే మనకు కంప్లీట్ జాబ్ క్యాలెండర్ రాబోతా ఉంది. ఎప్పటికీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంప్లీట్గా 2026-27 సంబంధించి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇది కూడా మనకి త్వరలో ఇవ్వబోతున్నారు. రైల్వే కూడా వచ్చింది కాబట్టి మరి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మరి ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్కి రావచ్చు, బ్యాంక్ కోచింగ్ సెంటర్కి రావచ్చు. ఇలా డౌట్స్ ఉంటే 8688080802కి కాల్ చేయండి. మరి ఆన్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు మనకి ఉత్తమ్ సెకండ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది మిత్రమా, ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈరోజే మనకి టర్నింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఆఫ్లైన్ కోచింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు కోచింగ్ రండి. ఇక్కడ మీకు షార్ట్ కట్స్ బాగా నేర్పించడం జరుగుతుంది. నాన్ మ్యాథ్స్ దృష్టిలో ఉంచుకొని మిమ్మల్ని ఎటువంటి భయం లేకుండా సింపుల్ వేలో మిమ్మల్ని క్లాస్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క అవకాశం అందరూ వినియోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ సెలెక్షన్ అయిన వాళ్ళందరూ కూడా ఉత్తమ్స్ అకాడమీ యాప్ నుంచి మరియు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు.